నమస్తే అండి. అందరు ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి శనగలతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ శనగలు అనేవి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి అన్నమాట దీంట్లో. సో దీంతో బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగల్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని, దుమ్ము ఏదన్నా ఉంటుంది కదండి అదంతా పోయేలా శుభ్రంగా వాటిని కడుక్కొని ఒక నైట్ మొత్తం దాన్ని నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానిన తర్వాత ఇలా అవుతాయండి. సో వీటిని తీసుకొని ఒక స్టీల్ కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని అలాగే సరిపడా ఉప్పు వేసుకొని మనం ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలండి. కుక్కర్లో 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. మన వేళ్ల మధ్యలో అలా అవుతుంది, అది మెత్తగా అవ్వాలండి, అప్పుడు బాగా ఉడికినట్టు. ఇది బాగా ఉడికిందండి. సో ఇప్పుడు దీనికి తాలింపుకి ఇవన్నీ తీసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ తాలింపుకి నూనెలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలండి. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉడకపెట్టిన శనగలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోతే కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకోవాలండి. బాగా కలుపుకొని కొంచెం సేపు వేగనించుకుంటే రెడీ అవుతుందండి. చివరిగా కొత్తిమీర వేసుకోండి. కావాలంటే మీరు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. నెక్స్ట్ ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీన్ని కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చి ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసం పిండుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి అనేది ఈ శనగల్లో ఉన్న ఐరన్ని మన బాడీ త్వరగా అబ్జర్వ్ చేసుకునేలాగా చేస్తుందండి. సో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈ యొక్క బ్రేక్ఫాస్ట్ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.